5 ఎకరాల మిర్చి రైతుకు ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా 4 లక్షల రూపాయల మేరకు పరిహారం ఇచ్చిన పరిస్థితులు ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో రైతన్న చూశాడు. ఈరోజు రైతు పరిస్థితి చూస్తే రైతులకు ఈరోజు అన్ని రకాలుగా కూడా నష్టమే తప్ప వ్యవసాయం దండగా అన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ రైతుల కష్టాలు మళ్ళీ మొదలైపోయి ఇదే విధంగా పొగాకు బోర్డు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రైతులకు 20% పొగాకు ఎక్కువ వేసుకోండి, మేము కొనుగోలు చేస్తాము అని చెప్పి ప్రతి రైతుకు కూడా 20% ఎక్కువ కొనుగోలు చేసే విధంగా రైతులకు ఆర్డర్లు ఇచ్చినారు. నేడు సంవత్సరం 36 ఎన్ని క్వింటాల్ పర్మిషన్ ఇచ్చినారు? బ్యారెన్కి ఎంత? 35 నేడు సంవత్సరం 35 క్వింటాళ్లకు గత ప్రభుత్వం లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇస్తే ఈసారి 42.5 క్వింటాళ్లకు పర్మిషన్ వీళ్ళే ఇచ్చినారు కాబట్టి 20% అధికంగా అనుమతి వీళ్ళే ఇచ్చినారు కాబట్టి రైతులు సాగు విస్తీర్ణం పెంచినారు. పెంచిన తర్వాత పెట్టుబడులు చూస్తే 30% పెరిగాయి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో ప్రతిదీ కూడా బ్లాక్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల మధ్య రైతు వ్యవసాయము రాష్ట్రంలో 30% పెరిగింది. రైతు పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకవైపునేమో రైతు ఎక్కువ విస్తీర్ణంలో పొగాకేశాడు, కారణం ఏంటంటే వీళ్ళు పర్మిషన్ ఎక్కువ వేసుకోమని చెప్పారు కాబట్టి. మరోవైపు రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. మరోవైపున చూస్తే రైతు వాతావరణం సహకరించక నేడు సంవత్సరం రైతు వేసిన పంటకు దిగుబడులు మామూలుగా 10 క్వింటాలు రావాల్సింది 8 క్వింటాల్లే వచ్చిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఎక్కడైనా కూడా పొగాకు రేటు పెరగాలి. కానీ రైతు కర్మ ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, దాని దెబ్బకు రేట్లు గత సంవత్సరం 366 రూపాయలు కేజీ ఉండాల్సింది ఇంకా పెరగాల్సింది పోయి ఏకంగా 200 రూపాయలు కూడా రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితిలో ఈరోజు రైతులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు గారి గత పాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే 6 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 6 మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 6 మంది రైతులకు కూడా ప్రభుత్వం తరపున వాళ్లకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అప్పట్లో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తిరక్క మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ 2 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఒకటి పర్చూరులోను, ఒకటి కొండేపిలోను. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాలకు మోసాలకు బలైపోయిన రైతుల పరిస్థితి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మొన్న మిర్చి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే డ్రామా చేశాడు. మిర్చి పంట 11,781 రూపాయలు కొంటానని చెప్పి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతులు గొడవ చేస్తే కొంటాను అని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని కేజీలు కొన్నాడు అని, ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని. ఒక్క రైతు దగ్గర నుంచి కొనలా, 1 క్వింటాల్ కొనలా. రైతులకేమో ఆ రోజు రోడ్డెక్కిన రైతులను మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు. ఆ తర్వాత రైతులను గాలి కొదిలేసిన పరిస్థితి. ఈరోజు కూడా మళ్ళీ అంతే, పొగాకు రైతులు కూడా అంతే. జగన్ వస్తున్నాడు అని తెలిసేసరికి జిల్లాలో ఉన్న మంత్రులు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు. ఇక్కడికి వచ్చి కంపెనీల తరపున మాట్లాడతారు. ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి? ప్రభుత్వం ఎందుకు మార్కెట్ని యాక్టివేట్ చేయడం లేదు? ప్రభుత్వం ఎందుకు ఆక్షన్ హాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు? ప్రభుత్వం ఎందుకు పోటీ పెంచడం లేదు?
ప్రభుత్వం పోటీ పెంచితే రేట్లు పెరగవా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి దళారులకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతో రైతు ఈరోజు దివాలా తీస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క సంవత్సర కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో సంవత్సరం కిందట ఉన్నది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయింది, సంవత్సరం అయిపోయింది. ఒకే ఒక్క సంవత్సర కాలంలో పాలన విషయంలో అయినా కానీ, రైతులను ఆదుకునే విషయంలో అయినా కానీ ఎంత తేడా వచ్చిందో ఒక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, రైతుల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నా. నిన్ననే నా ఆఫీసుకు వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు కూడా నిన్న వచ్చారు. కోకో పంటకు సంబంధించిన పరిస్థితుల గురించి వాళ్ళు చెప్పుకొచ్చారు. అన్న గత సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ చివరి ఏడాది మన ప్రభుత్వ హయాంలో కోకో కిలో గింజల ధర 1050 రూపాయలు. నేరేడు సంవత్సరం కోకో కిలో గింజల ధర 1050 రూపాయలు నేరేడు సంవత్సరం. ఇవాళ ఎంత తెలుసా? 360 రూపాయలు, 370 రూపాయలు. రైతు పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది అని చెప్పి నిన్న వచ్చి వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు చెప్పొచ్చారు. పామాయిల్ గురించి చెప్పుకొచ్చారు. పామాయిల్ ధర నేరేడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాదిలో వైఎస్ఆర్సీపీ హయాంలో పామాయిల్ ధర గరిష్టంగా 23,365 రూపాయలు. కెర్నిల్ నట్స్కు 29,250 రూపాయలు ధర వస్తే నేరేడు సంవత్సరం, ఈ సంవత్సరం ఇప్పటికే రైతులకు ధర పతనం కావడం మొదలుపెట్టింది. మొన్న మార్చికే 20,950 రూపాయలకు పడిపోయింది. 20,950 రూపాయలు మార్చి నుంచి ఈ రోజుకి వచ్చేసరికి 18,660 రూపాయలకు పడిపోయిన పరిస్థితి. అంటే సంవత్సర కాలంలో 23,365 రూపాయలు పలికిన పామాయిల్ ధర కరెక్ట్గా సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పలికిన ధర ఈరోజు 18,660 రూపాయలకు పడిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పామాయిల్ రైతులు, నిన్న కోకో రైతులు వెస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి అర్జీ ఇచ్చి, అన్నా చంద్రబాబు నాయుడుకి చెప్పిన ఫలితం లేదన్నా, కనీసం నీకన్నా చెప్తా ఉన్నామన్నా, కనీసం మా అగసాట్లు మీరన్నా లేవనెత్తండి అన్నా, అప్పుడన్నా ఈ ప్రభుత్వం ఏమైనా నిద్రలేస్తుందేమో అన్నా అని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే, రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే, మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచే వార్నింగ్ ఇస్తా ఉన్నాం.